వాల్మీకి గుహలకు దారి అని ఇక్కడ బోర్డు ఉంది. ఇలా రోడ్డు ఉంది, చూద్దాం. హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ఏంటి వీడియో వాల్మీకి గుహలు అని చెప్పేసి ఇక్కడ నిలబడి షూట్ చేస్తున్నారు అనుకుంటున్నారా? నా వెనకాల చూసారా అద్భుతమైన నేచర్ ఉంది. అండ్ మనం ఈరోజు విజిట్ చేయబోతున్నది వాల్మీకి గుహల్ని. కానీ మీరు వాల్మీకి గుహలు చూడాలంటే ఫస్ట్ ఈ 4 కిలోమీటర్లు ఉన్న కొండ ప్రాంతాన్ని మీరు అద్భుతమైన వ్యూని చూసుకుంటూ మరీ వెళ్ళాల్సి ఉంటుంది. చూసారా, నేను టర్న్ అవుతున్నాను. చుట్టుపక్కల ప్రదేశాన్ని చూడండి, ఎంత అద్భుతమైన నేచర్, ఎంత అద్భుతంగా ఉందో. ఎక్కడ చూసిన పంటలు, పొలాలు, కొండలు, గుట్టలు, అసలు మామూలుగా లేదు ఈ లొకేషను. నాకు చాలా ఆనందంగా ఉంది ఇక్కడికి వచ్చిన తర్వాత. అండ్ ఇక్కడున్న అద్భుతమైన నేచర్ని చూసిన తర్వాత మంచి లొకేషన్తో జర్నీ చేయబోతున్నాం అద్భుతమైన నేచర్ మధ్యలో. అండ్ ఇది వచ్చేసి మనకు మన ఇక్కడ రాయల చెరువు నుంచి స్టార్ట్ అయితే కనుక మనకు రాయల చెరువు నుంచి ఒక 12 కిలోమీటర్స్ వచ్చిన తర్వాత నల్ల మేకలపల్లి అనే గ్రామం అయితే ఉంటుంది. గ్రామం నుంచి మనం లెఫ్ట్ తీసుకుంటే మీకు అక్కడ బోర్డు అయితే చూపిస్తుంది. అక్కడి నుంచి మనం రైట్కి వెళ్ళామంటే ఒకటే రోడ్ అండి, 4 కిలోమీటర్స్ నాన్ స్టాప్ జర్నీ ఉంటుంది. అండ్ అది స్ట్రైట్గా మనకి కేవ్స్ దగ్గరికి తీసుకెళ్తుంది అద్భుతమైన నేచర్ మధ్యలో. అండ్ మీరు ఇప్పుడు చూస్తున్నారు నా వెనకాల నేచర్ ఎలా ఉందో. ఈ అద్భుతమైన నేచర్ని అసలు తప్పకుండా విజిట్ చేయండి. వాల్మీకి గుహలు చాలా అద్భుతంగా ఉంటాయి. అండ్ మన అడ్వెంచర్ మరి కాసేపట్లో మొదలవబోతుంది. అండ్ ఈ నేచర్ని చూసి నేను చాలా అంటే చాలా క్రేజీగా ఫీల్ అయ్యాను. అండ్ నేను మాటలు చెప్పలేను, నా ముఖంలో మీకు తెలిసే ఉంటుంది అనమాట. అద్భుతమైన ఈ నేచర్ని ఆస్వాదిస్తూ మనం వెళ్ళి మన గమ్యాన్ని చేరుకొని అండ్ అక్కడ అడ్వెంచర్ని స్టార్ట్ చేద్దాం. అసలు ఈ నేచర్ చూస్తుంటేనే నాకు ఎలాగో ఉంది, ఏమన్నా అంటారా. Welcome to my channel. Let's start the adventure. Enjoy the vlog. పచ్చని పొలాల మధ్య వావ్ అద్దిరిపోయే లొకేషన్తో ఏమన్నాను అసలు. ఇది ఎంట్రన్స్ మనకు. అండ్ ఇదే ఆ కొండ ప్రాంతం, కానీ భలే అనిపిస్తుంది. అండ్ ఈ కొండ ప్రాంతం అండి ఇదంతా. ఎంత బాగుంటుందంటే అసలు వీకెండ్స్ వచ్చారంటే ఇక్కడ తప్పకుండా ఫ్యామిలీతో విజిట్ చేయాల్సిన ప్లేస్ ఇది. వీకెండ్స్ వచ్చిందంటే ఒక పిక్నిక్ లాగా అందరం కలిసి వస్తే ఒక సరికొత్త అనుభూతిని మీరు ఫీల్ అవుతారు. ఎందుకంటే ఇక్కడ అంత బాగుంటుంది. చూడండి చుట్టూత కొండలు, ఆ లొకేషన్ చూడండి ఒకసారి, మైండ్ పోయింది. ఇది టికెట్ కౌంటర్ అండి. ఇది పెద్దలకు వచ్చేసి 70 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు, చిన్నపిల్లలకు వచ్చేసి 30 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. అండ్ మనం రెస్టారెంట్ కూడా ఉందండి ఇక్కడ. మీకు భోజనం లాంటివి దొరకవు, కానీ కాఫీ లాంటివి దొరుకుతాయి, వాటర్ బాటిల్స్ కూడా దొరుకుతాయి. దాని గురించి ఏమి ఇబ్బంది లేదు. ఫుడ్ అయితే మీరు క్యారీ చేయాల్సి ఉంటుంది.
చెప్తున్నానండి, ఒక 4 కిలోమీటర్స్ జర్నీ అయితే మాత్రం మీకు సరికొత్త ఒక ప్రపంచంలోకి వెళ్ళినట్టు ఉంటుందండి. ఎందుకంటే ఇక్కడ అసలు మనకి ఎటువంటివి వాహనాలు కానీ ఇంకోటి కానీ నాయిస్ అనేది ఉండదు. అద్భుతంగా ఉంటుంది ప్రయాణం. చూడండి ఎంతసేపు ఉండవు ఛార్జింగ్ చూద్దాం. ఇంకా పెట్టేసుకొని లైటింగ్ అంతా బాగుంటుంది కదా. అసలు ఏమన్నా ఉందా ఇది? 360 మెటికలా? ఈ 360 మెటికల్ ఏంట్రా బాబు, ఇవి ఇలా ఉన్నాయి ఒకటేసారి. అసలు ఏమన్నానా? మూడు 360 మెటికల్ దిగి కింద అంతా చూసుకొని వద్దాం ఎలా ఉంది ఏంటి, అసలు ఈ గుహ ఎలా ఉంది. లైటింగ్ చాలా బాగుంది. గుహల మధ్య వెళ్ళడం ఇంకా బాగుంది. అసలు ఏదో కొత్త లోకానికి పోయినట్టుంది. అసలు ఈ కొండ దిగుతుంటే ఏదో కొత్త ప్రపంచానికి పోయినట్టుంది. సీ దిస్ అద్భుతమైన లొకేషన్. ఈ 360 మెటికల్ దిగి మనం కొత్త అడ్వెంచర్ని చేయొచ్చు. ఉందా? రాక్స్ అది ఎంట్రన్స్ నుంచి మనం వచ్చామంటే ఇలా ఉంటుంది మనకు. అండ్ ఈ అద్భుతమైన లొకేషన్ని చూడండి. అసలు ఆశ్చర్యం, అమోఘం, అద్భుతం. ఇక్కడ చాలా మటుకు పౌరాలు ఉన్నాయి. అండ్ మనం ఈ స్టెప్స్ దిగేసే వెళ్ళాలి. ఇక ఏదో ఆర్చ్ ఉంది, ఆర్చ్ చెయ్యి ఆకారంలాగా ఆర్చ్. ఎవరైనా మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు మాత్రం చాలా ఇబ్బంది, కాస్త చూసుకోండి. పావురాలు అయితే చాలా ఉన్నాయి. వాహ్, నా తలపైన ఉన్నాయి. ఈ అద్భుతాన్ని చూడగలరా? అసలు ఏమన్నా ఉందా? ఒక సైడు భయంగాను, ఇంకో సైడు ఆనందంగాను రెండూ ఉన్నాయి. తప్పకుండా అందరూ విజిట్ చేయాల్సిన ప్లేస్ ఇది. పావురాలు ఇప్పుడు ఇలా వెళ్ళాలి.
పైన అయితే ఇలా ఉంటుంది. ఒక్కొక్క రాయిని తాగుతూ వెళ్తుంటే ఇక్కడ రైట్ ఉంది. దాని తర్వాత మనం వెళ్ళాల్సిన దారి ఇటు ఉంది. అసలు ఏమన్నా రాంగ్ ఫార్మెంటేషన్ ఉందా? అసలు నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే ఎవరైనా సరే వీకెండ్స్ తప్పకుండా రండి. ఇక్కడ వీకెండ్స్ అయితే చాలా బాగుంటుంది. చాలామంది టూరిస్టులు వస్తారు అండ్ మీకు కూడా భయం లేకుండా ఉంటుంది. ప్రస్తుతానికి నేను ఒక్కనే వెళ్తున్నాను కాబట్టి నాకు కూడా చాలా భయంగా ఉంది. బట్ అసలు ఈ అద్భుతాన్ని చూసారా? గబ్బిలాలు. అసలు ఈ సొరంగం చూడండి ఒకసారి ఎలా ఉందో. అసలు ఏం మన్నునా. స్కారీగా ఉన్న కొండ గుహలు. నా జీవితంలో నేను చూస్తున్న మరొక అద్భుతమైన ప్రయాణం మన ఆంధ్రప్రదేశ్లోని వాల్మీకి గుహలు. అసలు ఏమన్నా ఉందా? అసలు ఇటు చూడండి, ఇలా చూడండి. అసలు కింది నుంచి చూస్తే మనం ఎంత ఎత్తులో ఉన్నాం అనిపిస్తుంది. ఇప్పుడు మనం ఆ మెడికల్ అన్నీ అక్కడి నుంచి దిగేసి వచ్చేసాము. అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇవే లాస్ట్ స్టెప్స్ అండ్ ఇవే మన కొండ గుహలు. మన వాటర్ బాటిల్ అయితే ఇక్కడ పెట్టేసాం.
స్టెప్స్ అన్నీ దిగేసాం కదా, ఇప్పుడు మనం వచ్చేసి ఇలా వెళ్ళాలి. అండ్ ఇక్కడ లోపల ఏముందో నాకు కూడా తెలీదు, వెళ్ళి మనం చూసి తెలుసుకుందాం. కానీ ఫ్యామిలీతో అయితే అందరు రండి, తప్పకుండా విజిట్ చేయండి. ఇది అద్భుతమైన గుహ. మీరు కానీ పిల్లల్ని తీసుకొని వస్తే వాళ్ళకు సరికొత్త అనుభూతిని ఇస్తారు. అండ్ చాలా అద్భుతంగా ఉంటుంది కాబట్టి వాళ్ళు కూడా చాలా క్రేజీగా ఫీల్ అవుతారు. నిజంగా ఇప్పుడు నేనున్న ప్లేస్లో నిజంగా అండి చెప్తున్నాను, నేను యూట్యూబ్ కోసం వచ్చానే కానీ నిజంగా చాలా స్కేరీగా ఉంది. నేనైతే ఒక్కడనే ఉన్నాను, గుహలో అయితే ఎవరు లేరు. ఈరోజు నేను రాంగ్ టైంలో వచ్చాను అనమాట. కానీ వీకెండ్స్ రండి, వీకెండ్స్ అయితే చాలామంది వస్తారు టూరిస్టులు, తప్పకుండా బాగుంటుంది, మీకు ధైర్యంగా కూడా ఉంటుంది. అలాగే మన ప్రయాణాన్ని ముందుకు సాగిద్దాం. ఇంకా ముందర ఏమేమి ఉన్నాయి, ఇవేమేమి ఉన్నాయి, మన శివయ్య ఎంత దూరం మనల్ని తీసుకెళ్తాడో మనకు తెలీదు. మనమైతే శివయ్య దర్శనానికి వెళ్తున్నాం గుహలో. శివయ్య గారు ఎక్కడున్నారు మీరు? వావ్, నిజంగాండి ఏదో కొత్త ప్రపంచంలోకి వచ్చినట్టుంది. నాకైతే మాత్రం క్రేజీగా ఉంది, నిజంగా చెప్పాలంటే చాలా అద్భుతంగా ఉంది. పిల్లలకి మాత్రం తప్పకుండా తీసుకుని రండి. సహజ సిద్ధంగా ఏర్పడిన గుహలు, అది మనం వచ్చిన ప్లేస్. ఇప్పుడు మనం ఇలా వెళ్తున్నాం. అండ్ ఇక్కడే డెడ్ ఎండ్ మనకు వచ్చేసి అదంతా డెడ్ ఎండ్ అండి. అక్కడైతే అందరికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇంకా ఇంతే అండి, ఇదే లాస్ట్గా మనకి ఇక్కడ గుహ వచ్చేసి ఇదే ఉండేది. బెలూమ్ గుహలో వచ్చేసి మనకు ఇంకొంచెం ఒక 2-3 చాంబార్స్ ఉంటాయి. మనకి ఇక్కడైతే ప్రస్తుతానికి ఎటువంటి చాంబార్లు అయితే ఏం లేవు, జస్ట్ ఒక 2 స్టెప్స్ మాత్రమే ఉన్నాయి. 2 చాంబార్లు మాత్రమే, చాలా చిన్నవిగా ఉన్నాయి. కానీ గుహ చూడడానికి మాత్రం అద్భుతంగా ఉంది. ఇక్కడ కొంచెం గబ్బిలాలు, పావురాలు ఉండడం వల్ల కొంచెం స్మెల్ వేరే విధంగా వస్తుంది. దయచేసి మోకాలు నొప్పులు ఉన్న వాళ్ళు కానీ అండ్ ఏమంటారు ఇంకోటి ఎవరైనా సరే కొంచెం పేషెంట్స్ కానీ ఊపిరి ఆడకుండా ఉండే వాళ్ళు కానీ ఆస్తమా పేషెంట్స్ కానివ్వండి, వాళ్ళని మాత్రం నేను సజెస్ట్ చేయను.
దయచేసి ఇంక్లూడింగ్ మీరు 360 స్టెప్స్ కిందికి దిగి రావాలి కాబట్టి దయచేసి అర్థం చేసుకోండి. అండ్ ఈ జర్నీని అయితే ఈ అడ్వెంచర్ జర్నీ అయితే మాత్రం సూపర్గా ఉంటుంది. ఎవరన్నా సరే మన యువకులు కానివ్వండి, అడ్వెంచర్స్ ఇష్టపడే వాళ్ళకి, కొండ గుహలు చూడాలనుకునే వాళ్ళకి మాత్రం అద్భుతంగా ఉంటుంది. దయచేసి మిస్ కాకండి. వాల్మీకి గుహలు అనదర్ మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న మనకు దొరికిన ఇంకో ఆణిముత్యం లాంటిది. దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. సరే, ఇప్పుడు మనం ఆల్రెడీ సిరీస్లో భాగంగా బెలూమ్ గుహల్ని షూట్ చేశాము. ఎవరన్నా సరే కింద మన డిస్క్రిప్షన్లో ఉంటుంది ఆ బెలూమ్ గుహల వీడియో, తప్పకుండా చూడండి ఒకవేళ చూడని వాళ్ళు ఉంటే. దాని తర్వాత వచ్చేసి మనం ఇప్పుడు నెక్స్ట్ వీడియో వచ్చేసి మనం గండికోటకు వెళ్తున్నాము. ఆ గండికోట వ్యూ పాయింట్ కానివ్వండి, ఇప్పుడు కొత్తగా కొన్ని చేర్చారనమాట. టూరిజం డిపార్ట్మెంట్ చాలా డెవలప్ చేశారు. నేను చాలా రోజుల నుంచి వెళ్ళాలనుకుంటున్నాను, కానీ అక్కడ డెవలప్మెంట్ జరుగుతుందని తెలిసి వెళ్ళలేదు. ఈసారి ఖచ్చితంగా మనం కొంచెం ఈ వీక్లో, నాకు తెలిసి ఈ వీక్లోనే మీకు ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తాను. దయచేసి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం తిరిగి మళ్ళీ మనం గండికోటలో కలుసుకుందాం. వచ్చిన తర్వాత ఫీలింగ్ అడ్వెంచర్ అద్భుతంగా ఉంది. ఎక్కేటప్పుడు ఎంత ఆనందంగా ఉంటుందో మాటల్లో వర్ణించలేము. నా ఫేస్ చూసి మీకు అర్థమయ్యే ఉంటుంది. దేవుడా, పగోడికి కూడా ఈ కష్టం వద్దు.